ఎక్కువ మంది నేచర్తో కనెక్ట్ చేయాలి. మా క్యాప్షనే కనెక్ట్ విత్ నేచర్. ఇదే ఉంటుంది సార్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఏంటి మొక్కల మధ్య నిలబడి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? సో మన కాకినాడలో ఎక్కడ దొరకని సో మెనీ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి నేనైతే మీతో షేర్ చేసుకుందాం అని అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని రకాల మొక్కలు అసలు మన కాకినాడలో ఎక్కడ ఉండవు. అండ్ నాట్ ఓన్లీ ప్లాంట్స్, మనకి ఏంటంటే ఇక్కడ రకరకాల కుండీలు, అంటే మొక్కలకి సంబంధించి ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్లో, అలాగే ఒక హోమ్ డెకోర్ ఐటమ్స్ లాగా యూజ్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీసెస్ ఉన్నాయన్నమాట. సెరామిక్ దగ్గర నుంచి ఫైబర్, ప్లాస్టిక్, అన్ని రకాల కుండీలు, ఫ్రూట్స్, ఇంకా ఒక రకం కాదనమాట. నేను చెప్పడానికి అయితే సరిపోదు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపించేస్తాను. సో ఇది ఎక్కడ ఉంది, అడ్రస్ అంతా కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను అనమాట. సో ఇంకెందుకు లేట్, మరి వీడియో కంప్లీట్గా చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ డీమార్ట్ కనిపిస్తుంది కదా మనకి, ఆ డీమార్ట్ పక్కనే ఈ నర్సరీ అనేది ఉందన్నమాట. మీకు నియర్ అంటే ఒక మెయిన్ పాయింట్ డీమార్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ పక్కనే మనకి ఈ విధంగా నర్సరీ అని చెప్పేసి ఈ విధంగా బోర్డు కనిపిస్తుంది, చూసారా? సో ఎకో ప్లాంట్ నర్సరీ అనమాట. ఇది మీకు షేర్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడున్న మొక్కలు అవన్నీ కూడా మనం ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్, పాట్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీరు వీడియో కంప్లీట్గా చూడండి. ఇది ఎక్కువ మినిట్స్ ఎందుకు పెట్టానంటే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి మీకు వీడియో కంప్లీట్గా చూస్తే అసలు ఏమేమి ఉన్నాయి వాటి నేమ్స్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రైజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది. ఇది వచ్చేసి ఆ నర్సరీకి సంబంధించిన ఆఫీస్లో అనమాట. సో ఈ పక్కన లోపలన్నీ కూడా మనకి పాట్స్ అవన్నీ కూడా డిస్ప్లే లాగా మనకి కనిపించేటట్టు పెట్టారు. సో లోపలికి వెళ్ళైతే మనం చూసేద్దాము. అండ్ ఆయన మాటల్లో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను వీటి వల్ల యూజెస్ ఏంటి, ఏ ప్లాంట్ ఎలా ఉంటుంది. సో అలా అన్నమాట. మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా అట్రాక్టివ్గా ఈ విధంగా ప్లాంట్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ వుడ్ ట్రంక్ ఉంది కదా, ఈ విధంగా ఈ ట్రంక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే. అంటే చాలామంది మొక్కల్ని పెంచడంలో కానీ వాటిపైన ఒక ఫ్యామిలీ అఫెక్షన్ అనేది, రిలేషన్ కూడా మనకి మొక్కలతో చాలామందికి కనెక్ట్ చేసుకోవాలి అనేది అనిపిస్తుంది కదా. సో ఆ విధంగా ఇక్కడ అలాంటి వాళ్ళకి రకరకాల ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నాకు ఏమనిపించిందంటే చూస్తే పాట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎవరికైనా మీరు గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి మనం ఇవి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి బార్గెనింగ్ అయితే ఉండదు అని చెప్పారు, ఎందుకంటే మనకి మొక్కలు అయితే 40 రూపీస్ నుంచి ఉన్నాయి. అండ్ ఇవి పాట్స్ అవన్నీ కూడా 150 నుంచి ఉన్నాయన్నమాట. సో కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మీరు చూసి మీకు నచ్చితే తీసుకునేలాగే ఉన్నాయన్నమాట. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. సో ఇలాంటి డిఫరెంట్ మొక్కలు ఇవే కాదు, ఇది ఓన్లీ ఆఫీస్ మాత్రమే. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మొక్కలు నర్సరీ అంతా కూడా బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇది చూసారా ఎంత అందంగా ఉందో. సో కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటి స్పెషల్గా మాకు కావాలి అనుకునే వాళ్ళు డీమార్ట్ పక్కన ఉన్న ఎకో ప్లాంట్ నర్సరీకి అయితే విజిట్ చేయొచ్చు అనమాట. కొన్ని ఎయిర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అంటే వాటర్ కానీ మట్టి కానీ లేకుండా ఓన్లీ గాలికి పెరిగే మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. ఇంతకాలం మనం మనీ ప్లాంట్ అయితే మన వాటర్లో మట్టి లేకుండా పెరుగుతూ ఉంటుంది కదా, ఇప్పుడు గాలికి పెరిగే మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. సో ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి మొక్కల్ని ఇలా అందమైన పాట్స్లో ప్రజెంట్ చేసి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనకి నేచర్తో కనెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయనేది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. మొక్కల్ని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు, ప్రతి ఒక్కరింట్లోనూ ఏదో ఒక మొక్క ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అదనమాట. ఇంకా మనకి ఇక్కడ అంతా కూడా ఇంకొక విషయం చెప్పాలి, ఆర్గానిక్గా పెంచే మొక్కలే ఉంటాయన్నమాట. సో కెమికల్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇది వచ్చేసి మనకి
ఏదో చెప్పారనమాట. ఇక్కడ బోర్డు చూపిస్తున్నారు చూసారా, ఇది ఒక ఆర్గానిక్గా ప్రిపేర్ చేసినవి ఇవన్నీ కూడా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మొక్కలు అయితే మాత్రం డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. చాలా రకాలు ఉన్నాయి. ఇంకా స్పెషల్ మొక్కలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన నేమ్స్తో పాటు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. అది కూడా ఈ వీడియోలో ఉంటుంది. నేనైతే ఇది చూడండి ఎంత బాగుందో అనేసి అంటున్నాను. అంటే లీవ్స్ వచ్చేసి ఒక కలర్, సగం లీవ్స్ ఒక కలరు, సగం లీవ్స్ ఏమో ఒక కలర్ ఉన్నదనమాట. ఇదైతే సెరామిక్ పాట్ చూడండి ఎలా ఉందో. సెరామిక్లో మీరు ఈ విధంగా కూడా అందంగా, అంటే ఇండోర్ ప్లాంట్స్ ఈ లోపలన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టారు. అవుట్ సైడ్ వచ్చేసి మనం పైన టెర్రస్ పైన అలా గార్డెనింగ్ చేసుకునేలా పెట్టారు. సో మనం వాటరింగ్ చేయడానికి కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఆర్గానిక్ సీడ్స్ అట. మీకు మనం మామూలుగా కుండీలో విత్తనాలు వేసి పెంచుకోవాలి అనుకుంటే ఆకుకూరలు, వాటర్ మిలన్స్, ఇంకా కొన్ని స్ప్రేస్ ఉన్నాయన్నారు, ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి ఆర్గానిక్ అన్నారు. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అట. అంటే ఆర్గానిక్గా కెమికల్ లేకుండా దోమలు, ఈగలు, బల్లులు ఇలాంటివి రాకుండా స్ప్రే చేసుకునేలాగా కూడా కొన్ని మేము ప్రొవైడ్ చేస్తున్నామని అయితే చెప్పారనమాట. ఇవన్నీ కూడా ఆర్గానిక్. అంటే ఇప్పుడు మనకి కొన్ని కెమికల్తో ఉంటాయి కదా స్ప్రేస్ అన్నీ కూడా, అలా మనకి కూడా ఇబ్బంది లేకుండా దోమలు, బల్లులు, బొద్దింకలు ఇవేమీ రాకుండా కూడా కొన్ని స్ప్రేస్ అయితే ఇస్తున్నారట. ఇది కిందన స్ట్రాంగ్ ఉంది, వాటర్లో పెట్టుకోవచ్చు. ఇది వాటర్ మట్టి అవసరం లేదు, దీంతోనే ఉంటుంది. ఇదంతా వాటర్ నుంచి రెగ్యులర్ గా వాటర్ పోయే అవసరం. ఇండోర్ ప్లాంట్, రెగ్యులర్ గా బెస్ట్ ఇండోర్ ప్లాంట్. చాలా బాగుంది. మూన్ క్యాక్టస్ అంటారు. మూన్ క్యాక్టస్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఆ కలర్ అలానే మెయింటైన్ అవుతుంది సార్. ఇది అంటే ఎన్నాళ్ళ వరకు అలానే ఉంటుంది సార్? ఇది అలా ఉంటుంది, మళ్ళీ ఫ్లవర్ వస్తుంది. చాలా లాంగ్ క్యాక్టస్ వెరైటీ అంటే డిజర్ట్ ప్లాంట్స్. డిజర్ట్ ప్లాంట్స్ అంటే చాలా లేట్ గా ఫ్లవర్ వస్తుంది, చాలా వస్తుంది, చానాలు ఉంటుంది. అది టవర్ క్యాక్టస్. టవర్ అది బాల్ క్యాక్టస్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇది చాలా డిఫరెంట్ ఉంది. ఆక్సిజన్ ప్లాంట్ అట, చాలా డిఫరెంట్ ఉంది. ఆక్సిజన్ ప్లాంట్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. చక్కగా ఇంట్లో డెకరేటివ్ గా ఉంటాయి, నేచర్ ఎంజాయ్ చేసి. పోడోకార్పస్ ఇది స్క్వేర్ ప్లాంట్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నమాట. నాకు తెలిసి కాకినాడలో ఇన్ని రకాలు ఇక్కడే చూస్తున్నాను నేనైతే. కాన్సెప్ట్ నాట్ ఓన్లీ బిజినెస్ అండి. నా కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ మందిని, వీలైనంత ఎక్కువ మందిని నేచర్ తో కనెక్ట్ చేయాలి. మా క్యాప్షనే కనెక్ట్ విత్ నేచర్. ఇకో ప్లాంట్ నేచర్ అన్నమాట. పైకస్ బోంజాన్ మీరు దగ్గరుండి చెప్తున్నాను సార్. ఇది క్యాక్టస్ ప్లాంటర్ అన్నమాట. సార్ ఇండోర్ లో పెట్టుకోవడానికి. మైక్ పెట్టానా? గోల్డ్ ఫినిష్. ఇవన్నీ గార్డెన్ టూల్స్ అండి. ఇవన్నీ టూల్స్, అదే మనం గార్డెనింగ్, కటింగ్స్ కానీ, వాటర్ క్యాన్, సికేసెస్, గార్డెన్ షవర్స్, పోస్ట్ షవర్స్, వాటరింగ్ చేసుకోవడానికి. ఇవన్నీ టూల్స్ అన్నమాట. గార్డెన్ టూల్స్ కట్ చేసుకోవడానికి, ఇవన్నీ వాటర్ షవర్స్, ఇవన్నీ గార్డెన్ పాటింగ్ మెటీరియల్ అనమాట. డైరెక్ట్ గా మనం ఏం అవసరం లేదు. ఈ పాట్ మిక్సర్లో మనం డైరెక్ట్ గా మొక్కేసి కూర్చుంటాం. అంటే ఇంకా మట్టి అంతా మిక్స్ చేసి రెడీమేడ్ అనమాట. ఈ ప్యాకెట్ వేసుకుని మొక్క వేసుకోవచ్చు అంతే. ఆర్గానిక్, ఇవన్నీ ప్యూర్లీ ఆర్గానిక్.
ఇవన్నీ సిరమిక్ ప్లాంటర్స్ అండి. ఇవన్నీ ఓన్లీ సిరమిక్. ఓన్లీ సెరమిక్. సెరామిక్ ఇది ఇదంతా. స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది సార్ మీరు? స్టార్టింగ్ ప్రైస్ మీకు 120 నుంచి 150 నుంచి ఉంటుంది. దిస్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 150 రూపీస్ ఓన్లీ. 150. చాలా బాగుంది. 100 రూపీస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా 100 రూపీస్, మినిమం 100 రూపీస్. చిన్న చిన్న ప్లాంట్స్ గిఫ్టింగ్కి. గిఫ్టింగ్ ప్లాంట్స్. గిఫ్టింగ్ నేను గిఫ్ట్ ఇవి చేయాలి. డిజైనర్ పాట్స్. ఇవి అదంతా సార్ ఇవి 350. స్మైలీ పాట్స్. స్పెషల్ గా ఉన్నాయన్నమాట ఎవ్రీథింగ్ కూడా. ఇది ఒక డిజైనర్ పాట్. ప్లాస్టిక్ లో కూడా ప్లాస్టిక్ లో ఫేస్ క్రాఫ్ట్ ప్లాంటర్స్ ఉండదు. ఇది కూడా ఫేస్ క్రాఫ్ట్. ఇవన్నీ సిరమిక్ ప్లాంటర్స్ అండి. సెరామిక్. అవన్నీ కూడా ఇంకా ఇవన్నీ స్వాన్, డక్, బుద్ధ. ఇది స్మైలీ పాట్. అదొక స్మైలీ పాట్. చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషల్ అవుతుంది. ఎవ్రీథింగ్ మొక్కలకు సంబంధించి ఇంక ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. చాలా డిఫరెంట్ అన్నమాట. ఇంకా ప్లాంటేషన్ కుండీలు కానీ లేకపోతే ఈ రకాల కుండీలు మన కాకినాడలో నేను చూడలేదు. మామూలు కుండీలు దొరుకుతాయి, ఈ టైప్ దొరుకుతాయి, కానీ ఇంత స్పెషల్ ఐటమ్స్. ఇది ఒక కాక్టస్ అన్నమాట. వాటర్ అవసరం లేదు దీనికి. వాటర్ రేడియం కాక్టస్ అంటారు దీన్ని. కాక్టస్. వాటర్ అవసరం లేదు, 20 days ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. చాలా చూపింది. ఇది ఎయిర్ ప్లాంట్ అంటారు దీన్ని. ఎయిర్ ప్లాంట్ సార్. ఎయిర్ ప్లాంట్. ఇట్ డజంట్ వాంట్ ఎనీ సాయిల్ ఆర్ వాటర్. ఏం అవసరం లేకుండానే బా ఎయిర్ ప్లాంట్. అందుకే దాన్ని ఎయిర్ ప్లాంట్ అంటారు. ఏదో ఒక ఇంకా అంతే. ఇంకా గాలిలో అలాగా గాలికి తిరుగుద్ది అనమాట. ఇదే ఎయిర్ ప్లాంటే సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామారావు, ఈకో ప్లాంట్ ప్రొపరేటర్. నేను గత 29 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో హార్టికల్చరిస్ట్గా పనిచేశానండి. నాగార్జున ఫెర్టిలైజర్స్, కోరమాండల్ ఫెర్టిలైజర్స్, చివరిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గాడిమొగలో 15 సంవత్సరాలు పనిచేశానండి. ఈ 29 సంవత్సరాల తర్వాత సమాజానికి ఏదో సేవ చేయాలని మన వంతు అనే ఉద్దేశంతో ఓన్లీ వ్యాపార దృక్పథంతో కాకుండా ఎక్కువ మందిని, వీలైనంత ఎక్కువ మందిని నేచర్తో కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈకో ప్లాంట్ నర్సరీ అని కాకినాడ డీమార్ట్ దగ్గర పెట్టామండి. మా దగ్గర అన్ని రకాలైన మొక్కలు, పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, ఫారెస్ట్ స్పీసీస్, అన్ని రకాల మొక్కలకు సంబంధించిన ఇతర ఉత్పత్తులు, టూల్స్, ట్యాకిల్స్, బయో ఫెర్టిలైజర్స్, రసాయన రహిత పురుగు మందులు, ఎరువులు, ప్లాంటర్ స్టాండ్స్, త్వరలో ఈ జూట్ సంబంధిత ప్రొడక్ట్స్, కోయర్ సంబంధిత ప్రోడక్ట్లు అన్నీ సరసమైన ధరలకు కస్టమర్లకు అందరికీ అందుబాటులో అయిన ధరల్లో ఉంచాలనే ఉద్దేశంతో పెట్టామండి. మా దగ్గర బార్గెనింగ్ లేదండి. ఫిక్స్డ్ రేటు 200 రూపాయలు, 100 రూపాయల ముక్క 200 బేరం ఆడితే 150కి 140కి ఇవ్వడం, బేరం అనే వాళ్ళ దగ్గర 200 రూపాయలు తీసుకోవడం అనే కాన్సెప్ట్ లేదండి. అన్నీ ఫిక్స్డ్ రేట్లు, తక్కువ రేట్లో పెట్టామండి. మా దగ్గర గులాబీ మొక్క వచ్చి 40 రూపాయలండి. మీరే చెక్ చేసుకోండి ఎక్కడైనా సరే గులాబీ మొక్క బయట ఎంత అమ్ముతున్నారు అన్నది. దాన్ని బట్టి మీకు ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి ఇచ్చేసి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ ప్లాంట్స్ కానీ పాట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. అసలు ఎక్కడి నుంచి తెస్తారు ఇవన్నీ కూడా మీరు? మొత్తం అక్రాస్ ఇండియా అండి. కొన్ని అయితే మీకు ఇంపోర్టెడ్ చైనా, థాయిలాండ్ నుంచి కూడా సెరమిక్ ప్లాంటర్స్ అని కానీ కొన్ని ప్లాంటర్స్ వస్తాయి అన్నమాట. మనకి ఇక్కడ తయారు చేసుకునే కన్నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. విదేశాల్లో క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్, గిఫ్టింగ్ ప్లాంట్స్, కొన్ని రకాల లైక్ పచీరా, యాంతూరియం, ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా ఇంపోర్టెడ్ చైనా నుంచి, థాయిలాండ్ నుంచి వస్తుంటాయి. హోల్సేల్. మిగతా అంతా లోకల్లో కొన్ని రకాలు కడియం పరిసర ప్రాంతాల్లో దొరుకుతాయండి. కొన్ని పూల మొక్కల్లో గిఫ్టింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, పూణే, బెంగళూరు దొరుకుతాయి. కొన్ని ఫ్రూట్ వెరైటీస్ కలకత్తాలో దొరుకుతాయి. అలాగే అక్రాస్ ఇండియా సెరమిక్ ప్లాంట్స్ అంటే మహారాష్ట్రలో దొరుకుతాయి. సెరమిక్ ప్లాంట్స్ అంటే పింగాణి కుండీలు అనమాట.
వెళ్ళడానికి ఉంది. అక్రాస్ ఇండియా మొత్తం అన్ని చోట్ల వెళ్ళి మనం సెలెక్టివ్గా తీసుకొస్తామండి. సో ఇంకా బార్గెనింగ్ లేకుండా రీజనబుల్ ప్రైస్ కి మీకు లోయెస్ట్ ప్రైస్ అండి, లోయెస్ట్ ప్రైస్ ఎవరు. ప్రైస్ కి మీరు ఇవన్నీ ఎక్కువ మంది కనెక్ట్ చేయాలి, ఎక్కువ మంది రేట్ తక్కువతో ఇబ్బంది పడకుండా కొనగలిగి ఉండాలి అనే ఉద్దేశంతో లోయెస్ట్ ప్రైస్ పెట్టి ఫిక్స్డ్ రేట్ పెట్టామండి. ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఆయన మాటల్లో మీకు మరిన్ని వివరాలను అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో, ఇక్కడ కొన్ని రకాలు చైనా నుంచి కూడా తెప్పిస్తారట. సో అవన్నీ కూడా థాయిలాండ్ నుంచి అలా తెప్పించిన ప్లాంట్స్ కూడా మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనమాట. ఇవన్నీ కూడా చిన్నగా ఉన్నప్పుడే మనకి ఫ్రూట్స్ని అవన్నీ కూడా ఇచ్చే మొక్కలు కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి లెమన్ కూడా డిఫరెంట్గా ఉందన్నమాట. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. బాటిల్ వేసుకుంటే కాయలు కూడా కాదు. అబ్బో, అంటే త్వరగా ఇది గ్రోయింగ్ అంటే ఫ్రూట్స్ అవి త్వరగా వస్తాయి అన్నమాట. సపోటా జాముల రకాలు, కేజీ గోవా. అప్పుడే దీనికి పువ్వులు కాయలు వచ్చేస్తాయి. ఇది కేజీ గోవా అంటారండి. కేజీ గోవా అంటే ఒక ఫ్రూట్ వచ్చి 1 కిలో వస్తుంది అనమాట. అయ్యోవే, ఈ తైవాన్ వైట్ రకం అనమాట. అవి వెనకాల గోల్డెన్ బ్యాంబూస్. ఇది జాక్ ఫ్రూట్ అనండి. జాక్ ఫ్రూట్ పింక్ అనమాట. పింక్ అండి, పింక్ తోనలు వస్తాయి. పింక్ తోనలా. ఇది లిచ్చి ఫ్రూట్. ఇది స్వీట్ క్యామరిల్. స్వీట్ తీపి చింత. తీపి చింత అండి. తీపి చింత. ఇవి వచ్చి దానిమ్మ పొమగ్రనేట్. ఇది వచ్చి వాటర్ యాపిల్ రెడ్. ఇవి వచ్చి వాటర్ యాపిల్ వైట్ అనమాట. ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చూడండి. అవునవును, గులాబ్ జామ్ ఇదిగోండి. ఇవన్నీ వాటర్ యాపిల్. ఇది నేరేడు. నేరేడు జామున్ అంటారు. ఈ జాములోనే దీంట్లో వైట్ అంటే బ్లూ ఉంటుంది జనరల్గా మనం చూస్తుంది. దీంట్లో వైట్ అనమాట. వైట్ కూడా. ఇదేమో అవకాడో. ఇదంతా మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవచ్చు. ఇదంతా అంజీర్ అనమాట. టర్కీ అంజీర్ ఉంది, వేరేది ఉంది కూడా ఆర్డినరీ. ఇవి ద్రాక్ష, వెలగ, రేగు. అవేమో బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ. అవి కాకుండా మీకు ఈ ఫారెస్ట్ ట్రీస్ కూడా దొరుకుతాయి మన దగ్గర. ఫారెస్ట్ అండి, ఇదంతా ఫారెస్ట్ అంటే ఎవర్ గ్రీన్ ట్రీస్ అనమాట. చల్లదనం, వేప, చల్లదనం ఎలా ఉంటాయి మొక్కలు. బహునియా, అన్ని రకాలు ఉంటాయి. ఇది వచ్చి కర్పూర, క్యాంఫర్ అంటారు. స్మెల్ చూడండి. కర్పూర నలిపి వాటర్. కర్పూర. ఇదేమో రుద్రాక్ష. ఇది స్పైసెస్ అంటారండి. ఆల్ స్పైసెస్ మెడిసినల్ ప్లాంట్ అనమాట. ఇది గ్రీన్ టీ కింద వాడచ్చు. ఇది ఆల్ స్పైసెస్ ప్లాంట్. అన్ని స్పైసెస్ కలిపి ఉంటుంది. ఆల్ స్పైసెస్ ఉంటుంది. దీని ఆకుని మన కూరలో కూడా వేసుకోవచ్చు. మిగతా స్పైసెస్ బిర్యానీ ఆకులు అంటే ఆల్ స్పైసెస్ అన్ని రకాలు. యూజువల్గా అందరూ పచ్చిపేట కలిపేసి రెడ్ సైడ్లో కలిపేసి ఇచ్చేస్తారు. కొంచెం తక్కువ రేటుకి ఇస్తారు. అయినా దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ చాలా తక్కువ ఉండదు. ఇది ఓన్లీ ఆవు పెంట అండి. ప్రత్యేకంగా ఆవు పెంట తెచ్చిస్తాము. ఆవు పెంట కలుపుతాము, రెడ్ సాయిల్ కలుపుతాము, దీంట్లో కోకోపీట్ కలుపుతాము, శాండ్ కలుపుతాము, కొబ్బరి పొట్టు మాయిశ్చర్ రెసిస్టెంట్కి కలుపుతాము. నెక్స్ట్ నీమ్ కేక్ కలుపుతాం. నీమ్ కేక్ అంటే రూట్ బోర్న్ డిసీజెస్ ఏం రాకుండా ఉంటాయి. వేప పిండి అంటారు. ఇవన్నీ కలిపి 5 రకాల ఇంగ్రీడియంట్ కలిసి బ్యాగ్ తయారు చేస్తాం అన్నమాట. మొత్తం అంతా బ్యాగ్ 150 రూపీస్ అండి. 150 అండి. కమలా అండి. ఇది కమలా ఫ్రూట్ వచ్చింది. నేను తెచ్చినప్పుడు 20 ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒకటే మిగిలింది. దాని కాస్ట్ వచ్చి 5,000 రూపాయలండి. 5,000 ఇలాగా. థాయిలాండ్ నుంచి అనమాట. ఈ మొక్క వచ్చి థాయిలాండ్ అండి. ఇవి వచ్చి లెమన్ గ్రాస్ అనమాట. లెమన్ గ్రాస్ నేషనల్ మస్కిటో రిప్లెంట్ కింద వాడతారు దీన్ని. ఈ మొక్కలు గుమ్మాల దగ్గర పెట్టుకుంటే దోమలు రావు. రిప్లెంట్ అంటారు. ఇది గ్రీన్ టీ కింద వాడవచ్చు. గ్రీన్ టీ కింద కూడా ఆకు కట్ చేసుకుని హాట్ వాటర్లో వేసి తాగితే థ్రోటల్ ఇన్ఫెక్షన్స్ ఏమి ఉండవు.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా చాలా రకాల మొక్కలు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అంటే ఎక్కడ దొరకని ఒక రేర్ ప్లాంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈసారి మీరు ఎక్కడికో వెళ్ళి ఇంత మంచి మంచి మొక్కల్ని తెచ్చుకోవాల్సిన పని లేదు. మన కాకినాడలోనే ఎకో ప్లాంట్ నర్సరీలో చాలా అవైలబుల్ ఉన్నాయి. మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి కనెక్ట్ విత్ నేచర్, నా బిజినెస్ కూడా కాదమ్మా అనేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అందుకే రీజనబుల్ ప్రైజెస్లోనే మొక్కలు కుండీలు కూడా మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీకు ఇక్కడ మొక్కలు కానీ కుండీలు కానీ కావాలి అనుకుంటే డైరెక్ట్గా విజిట్ చేసి కొనాలి. ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదనమాట. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చిందా మరి? లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.